ఏళ్ల తరబడి వ్యాపారాలు చేస్తారు. లేదా తాత ముత్తాతల ఆస్తులుంటాయి. పొలాలు ఇట్లాంటివి ఉంటాయి. ఒక కోటీశ్వరులుగా ఆ ప్రాంతంలో గౌరవం పొందుంటారు. అలాంటి వాళ్ళుని రాజకీయ పార్టీలు రాజకీయాల్లోకి పిలుస్తాయి. పిలిచినప్పుడు జనం అందరూ ఏమనుకుంటామంటే మనం రాజకీయ నాయకులు తినేస్తారు, తినేస్తారు, తినేస్తారని. రాజకీయ నాయకులు తాము సంపాదించిన వాటిట్లో 100కి 80 మంది తగలబెట్టుకుంటారు. ఒక్క 20 మందే తింటారు. ఈ 20 మందిలో కూడా 15 మంది ₹1,00,00,000 ఖర్చు పెట్టి 30,00,000 సంపాదించుకోగలుగుతారు. మిగతా 70,00,000 ఆసే. మిగతా 5గురే తినగలుగుతారు. వాళ్ళు పాలకులు అయి ఉంటారు. అంటే అధికారంలో ఉన్న పార్టీలో హెడ్ పొజిషన్‌లో ఉన్న వాళ్ళు మాత్రమే తినగలుగుతారు. మిగతా రాజకీయ నాయకుడు ఎవడు తినక వాళ్ళు డబ్బులు తగలేసుకుంటారు. పారిశ్రామికవేత్తలు ఇప్పుడు గల్లా జయదేవ్ ఏం తింటాడు ప్రభుత్వం దగ్గర నుంచి డబ్బులు? సరే, సెటిల్మెంట్లు చేసుకుంటాడా? లేదా పెమ్మసాని చంద్రశేఖర్ ఏమన్నా దారిని పోయే టోల్గేట్లు ఏమన్నా వసూలు చేసుకుంటాడా? లేదు కదా. వీళ్ళందరూ వాళ్ళ నిజ జీవితంలో సంపాదించుకున్నది పేరు కోసం, ప్రఖ్యాతి కోసం, లేదా అక్కడ అవకాశాలు ఇచ్చారు కాబట్టి వస్తారు. వచ్చి వాళ్ళ సంపాదన అంతా ఇక్కడ తీసుకొచ్చి జనాలకు పోసి పంచడానికి, డబ్బులు పంచడానికి, ఆ కార్యకర్తలకే, ఆ తిరుగుడికే అయ్యే ఖర్చు వందల వేల కోట్లు. ఒక సర్పంచ్ స్థానానికి 40-50 లక్షల రూపాయలు అవుతున్న దగ్గర నుంచి 1.5-2 కోట్లు కూడా అవుతున్న పరిస్థితులు అయిపోయింది. ఇప్పుడు సమస్య ఏంటయ్యా అంటే అనేక మంది పదవీ కాలం ముగిసిపోయింది. ఒక పంచాయతీలో వార్డు మెంబర్గా పోటీ చేసిన అతను మినిమం 2 లక్షల నుంచి 10 లక్షల దాకా ఖర్చు పెట్టారు. సర్పంచ్గా చేసిన వాళ్ళు 15-30-40 లక్షలు ఖర్చు పెట్టిన వాళ్ళు ఉన్నారు. మున్సిపల్ కౌన్సిలర్గా పోటీ చేసిన వాళ్ళు 20-30 లక్షలు ఖర్చు పెట్టిన వాళ్ళు ఉన్నారు. 50 లక్షల కోటి కూడా కొన్ని చోట్ల పోటీ కోసం ఖర్చు పెట్టిన వాళ్ళు. కార్పొరేటర్ సేమ్ 40 లక్షల నుంచి కోటి దాకా. వీళ్ళు ఏమన్నా సంపాదించుకున్నారా? ఇప్పుడు వాళ్ళందరి పదవీ కాలాలు ముగిసిపోయినాయి. ఒక్కసారి కనుక్కోండి, మీకు తెలుసు ఉంటే. వాళ్ళు తినగలిగితే ఏది, మనం పని అడిగితే ఏదైనా చేసినప్పుడు మనం అధికారికి 10,000 ఇచ్చామనుకోండి, మనం ఏమనుకుంటాం ఈ 10,000లో కార్పొరేటర్కి వాటా ఉందనుకుంటాం. అంత సీనియం ఉండదు. కార్పొరేటర్ పని కూడా డబ్బులు అడిగి తీసుకుంటారు. అక్కడ కరప్షన్ కంట్రోల్ చేయలేరు. పైగా వాళ్ళు సంపాదించుకుందంతా ఇక్కడ తగలేసి ఉంటారు. ఇప్పుడు అట్లా నష్టపోయిన వాళ్ళు బోల్డ్ అంతమంది ఇప్పుడు బేరం అంటున్నారు.